పోతా పోతా ఇటు వచ్చినా మళ్ళీ ఈ ప్రాంతంలో వర్షాలు వెళ్ళా భయపడినారు అందరు. పాదయాత్ర అని చెప్పి పోతా పోతా ఇటు తగిలినాడు అంతే అట. తగిలితేనే దీని అమ్మ భస్మం రా అనుకున్నారు అందరు. అంటే మళ్ళా ఈ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు బయటికి వచ్చి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అంటున్నారు. దయచేసి మీరు కూడా ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఓటు అనేది నేను నా జీవితంలో భావించినది ఏమంటే మంచి చేయాలా, ఓటు అనేది అడగాల, అంతే తప్ప అడుక్కోకూడదు. ఈ ప్రాంతంలో ఉండే నాయకులు మైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, శివానంద రెడ్డి గారు కావచ్చు, గౌరవ వెంకటరెడ్డి గారు కావచ్చు, పోయినసారి ఎన్నికల్లో అందరూ ఒకటే బస్సు ఎక్కినారు పటేల్ సెంటర్లో. వాళ్ళే కొట్టుకున్నారు, 20 ఏళ్ళు వాళ్ళే కొట్టుకున్నారు, వాళ్ళే తన్నుకున్నారు, వాళ్ళే చంపుకున్నారు, వాళ్ళే ఒకటి పైన ఒకటి కేసులు పెట్టుకున్నారు. ఒకడేమో ఒకడికి నంది కొట్టుకురు నయ్యం అని పిలిచిచ్చినాడు, ఒకడేమో ఇంకొకటికి నల్లమల్ల వీరప్పన్ అని పిలిచిచ్చినారు. అందరూ ఒకడికి ఒకటి బిరుదులు ఇచ్చుకొని ఆ పటేల్ సెంటర్ లో అందరూ ఒకటే బస్సు ఎక్కినారు. అందరూ ఒకటే బస్సు ఎక్కుతేనే ఈ నంది కొట్టుకురు నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాగా పిల్లలకు వాత పెట్టారు. 40,000 ఓట్ల మెజార్టీ ఇచ్చినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈ అల్లూరు గ్రామంలోనే 400 ఓట్ల మెజార్టీ ఇచ్చినారు ఎమ్మెల్యే ఎలక్షన్లకి, 450 ఓట్ల మెజార్టీ. కానీ మీకు ఇప్పుడు నేను చెప్పే విషయం ఏమరా అంటే, పోయినసారి అందరూ ఒకటే బస్సు ఎక్కినారు కాబట్టి మీరు మా పెద్ద గుణపాఠం చెప్పినారు వాళ్ళకి. వాళ్ళు కూడా కనుక్కున్నారు, అది ఒరే మనం అందరం ఒకటే బస్సు ఎక్కుతే కానీ మనల్ని బతకనియారా ఈ నందికొట్కూరు ప్రజలు అని చెప్పి కనుక్కున్నారు. కాబట్టి ఈసారి ఏం చేస్తారు, తలా ఒక బస్సు కొనుక్కున్నారు. తలా ఒక బస్సు కొనుక్కొని మళ్ళీ అందరు పటేల్ సెంటర్కి వస్తారు. పోయినసారి అందరు కలిసి వచ్చినారు, ఒప్పుకోలేదు కాబట్టి ఈరోజు 7 బస్సులో వాడు వస్తారు. వచ్చినా కూడా తలా ఒక బస్సు కొనుక్కునే వాళ్ళందరి గుర్తు ఒకటే. వాళ్ళది సైకిల్ గుర్తు, మనది ఫ్యాన్ గుర్తు. వాళ్ళ అవినీతి వైపు, మనం నిజాయితీ వైపు. వాళ్ళ దగ్గర పలుకుబడి ఉండొచ్చు, కానీ మన దగ్గర ప్రజలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఉంది. ఇది ప్రతి గ్రామం కూడా తిరిగి నేను చెప్తా. ఎందుకంటే ఎంత మంచి చేసినా కూడా ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. తెలుగుదేశం వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేయడం తప్ప ఏమీ కూడా చేయలేరు. నిన్ననే ఒక అధికారిని కలిసిన, పాపం ఆయన వల్ల 30 సంవత్సరాలు ఆయన జీవితంలో చాలా నిజాయితీగా బతికినాడు. ఎంత నిజాయితీగా బతికినాడంటే 1 రూపాయి లంచం తీసుకోలే. ఎంతమంది ఆఫీస్కి వచ్చి సాయం చేయమని అడిగినా కూడా నిజాయితీగా పనిచేశాడు. ఆయన చివరి రోజుల్లో ఇంకొక 1 నెల రోజులు ఉంటే రిటైర్మెంట్ అయిపోతాడనగా ఒక ఆడామె పని కావాలని పోయింది. సార్ నాకు ఈ పని చేయంటే, అమ్మ రూల్ ప్రకారం ఈ పని కుదరదమ్మా అంటే, నాకే పని చేయవా నువ్వు అంటే, అమ్మ చెయ్యలేనమ్మా నాకు ఆ శక్తి ఉంటే ఎందుకు చేయను నేను అంటే, వెంటనే ఆమె ఇట కొంచెం బట్టలు చింపుకొని పరిగెత్తుకుంటా బయటికి పోయి కేసు పెట్టింది ఆయన పైన. పాపం 40 ఏళ్ళు ఆయన నిజాయితీగా బతికినాడు. ఒక్కరోజు జరిగిన అవమానానికి ఆయన ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినాడు. అంటే ఆయన చేసిన తప్పు కూడా లేదు, కేవలం ఒక ఆమె స్వార్థం కోసము చేసిన ఒక తప్పుడు ప్రచారం వల్ల ఒక మనిషి చచ్చిపోయినాడు. అదే రకంగా ఈరోజు రాష్ట్రంలో 2,50,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలో వేస్తే అది కనిపించడంలే చంద్రబాబు నాయుడికి. ఆయనకి ఏం కావాలంట, ఆయన ముఖ్యమంత్రి కావాలంట, ఆయన కొడుకు మంత్రి కావాలంట, ఆయనకి ఇంకొక కొడుకున్నాడు పవన్ కళ్యాణ్ అని, ఇంకొక కొడుకున్నాడు, ఆయన ఎమ్మెల్యే కావాలంట. దానికోసం వాళ్ళని ఎదుర్కొనే చేత కాక పురంధేశ్వరిని బీజేపీలో పంపించినారు. ఈ పక్క రేవంత్ రెడ్డిని షర్మిలను కాంగ్రెస్ పంపించినారు. ఇంతమంది ఏకమైంది ఎవరిపైన? ఎందుకు ఏకమైనారు? ఉండే డబ్బంతా కూడా జగన్మోహన్ రెడ్డి పేదోనికి పంచి పెడితే డబ్బులు ఇన్ని వాళ్ళకి మేము ఎట్ట బతకాలా? ఇప్పుడు ఈ గ్రామంలో శివానంద రెడ్డి మిగతా లీడర్లు ఉన్నారమ్మా. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నీరు చెట్టు చేసుకొని డబ్బులు తిన్నారు, పుష్కరాల వర్కులు చేసుకొని డబ్బులు తిన్నారు, ఇంటి పట్టాలో లేకుంటే ఇల్లు ఇప్పిస్తామని డబ్బులు తిన్నారు, జన్మభూమి కమిటీల పేరిట డబ్బులు తిన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళతో ఏం పని ఉంది? మీకు మాతోనే పనిలే. ఇప్పుడు మేము వైసీపీ వాళ్ళం, మాతోనే మీకు పని లేకుండా అన్ని అందుతానప్పుడు ఇంకా శివానంద రెడ్డిని ఎవరు పలకరిస్తారు? మిగతా నాయకులు ఎవరు పలకరిస్తారు? కాబట్టి జనాలు మా దగ్గరికి ఎవరు రావడం లేదే, మేము చెప్పింది ఎవరు వినడం లేదే, కనీసం మేము దారిలో నడుచుకుంటూ పోతా అంటే ఒక నమస్తే కూడా పెట్టడం లేదే అనే బాధతో జనాలు మళ్ళీ మాకు భయపడాలన్నా, జనాలు మళ్ళీ మేము చెప్పింది వినాలన్నా, జనాలు మళ్ళీ మా ముందర చేతులు కట్టుకొని నిలబడాలన్నా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడగొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. నేను కూడా జగన్ సార్ అడిగిన, సార్ ఇంతమంది ఒక్కటైతున్నారు ఏంది సార్ మన పరిస్థితి అంటే, గ్రామానికి తెలుగుదేశం వాడు కానీ శివానంద రెడ్డి లాంటి వాళ్ళు కానీ 5 మందో 10 మందో ఉంటారు.
కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాయం పొందిన వాళ్ళు మిగిలిన 990 మంది ఉంటారు. కాబట్టి 990 మంది ఆశీర్వాదం మా పైన ఉన్నప్పుడు ఈ 10 మంది మాకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. కాబట్టి